Yes, guys, a founder of Satavahana dynasty was Shrimukha. ఓకేనా, శ్రీముఖుడైనటువంటి వాడు శాతవాహన అనే ఒక రాజవంశాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దట్ వాజ్ మేజర్లీ నోన్ ఫ్రమ్ మత్స్య పురాణము. యు ఆల్ అవేర్ ఆఫ్ దాట్ ద మత్స్య పురాణము వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ evidence which explained about the greatness of Satavahanas. According to Matsya Puranam, about the 30 rulers, they ruled for 456 years. మత్స్య పురాణం ఆధారంగా దాదాపుగా 456 సంవత్సరాల పాటు పరిపాలించడం జరుగుతుంది. అవునా, మీ అందరికీ తెలుసు ఈ పురాణాలలో మనకి మత్స్య పురాణం, వాయు పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం and the Bhagavata Puranam. Most of the Puranas explained about the greatness of the Satavahanulu. Behalf of these Satavahana dynasty, Yagnashri Shatakarni recompiled great Puranas. పురాణాలైనటువంటి వాటిని పునర్లిఖించడం జరుగుతుంది. అవునా, పురాణాలు అందుగురించే శాతవాహనులైనటువంటి వారిని ఆంధ్రభృత్యులు అని చెప్పేసి పేర్కొన్నాయి. Puranas said that శాతవాహనులు were ఆంధ్రభృత్యులు. ఇట్ డస్ మీన్ శాతవాహనాలు అయినటువంటి వారు ఆంధ్ర ప్రాంత సేవకులు అనే అర్థంతో మనం పిలుస్తాం. ఆంధ్రభృత్యులు ఆర్ శాతవాహనాస్, శాతవాహనులు ఆర్ ఆంధ్రభృత్యాస్. శాతవాహనులే ఆంధ్రభృత్యులు, ఆంధ్రభృత్యులే శాతవాహనులు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అందులో వచ్చేసి అకార్డింగ్ టు మత్స్య పురాణం, ఈ మత్స్య పురాణం అయినటువంటిది ఉందా, అకార్డింగ్ టు మత్స్య పురాణము, శాతవాహన రూలర్ ద శ్రీముఖ కాల్డ్ యాజ్ శిశుక. ఓకేనా, శ్రీముఖ కాల్డ్ యాజ్ శిశుక. హియర్ ద వెరీ ఇంపార్టెంట్, ద శ్రీముఖ ఆల్సో కాల్డ్ యాజ్ శిశుక. ఓకేనా, దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మత్స్య పురాణము. ఓకేనా, అండ్ ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పురాణాలు శాతవాహనుల యొక్క గొప్పదనాలు తెలియజేస్తాయి. మత్స్య పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము. దెర్ ఆర్ మెనీ పురాణాస్ విచ్ ఎక్స్ప్లెయిన్డ్ about the greatness of this dynasty. Behalf of that, the Matsya Purana supported. Matsya Purana explained that the Srimukha as Sisuka, but the Vishnu Puranamu and Vayu Puranamu explained different names. Behalf of that, Vishnu Puranam అయినటువంటిదేమో బలిపుచ్చక, విష్ణు పురాణం అయినటువంటిదేమో బలిపుచ్చక అని అంటది. అండ్ వాయు పురాణము said about Srimukha as the Sindhuka. Srimukha called as Sindhuka in వాయు పురాణము. వాయు పురాణంలోనేమో సింధుక అని చెప్పేసి, విష్ణు పురాణంలోనేమో బలిపుచ్చక అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా? అండర్స్టూడ్? అలా శ్రీముఖుడికి డిఫరెంట్ నేమ్స్ అయినటువంటి ఉండడం జరుగుతాయి. శ్రీముఖ హ్యాడ్ డిఫరెంట్ నేమ్స్. శ్రీముఖుడికి చాలా డిఫరెంట్ నేమ్స్తో పేర్కొనడం జరుగుతుంది. గాట్ ఇట్? అండర్స్టూడ్ గైస్? ఎస్. వీటితో పాటుగా మీ అందరికీ తెలుసు భాగవత పురాణము ఆల్సో. ఓకేనా, భాగవత పురాణము ఆల్సో one of the great important Purana. Okay, yes, Bhagavata Puranamu said about he was a Vrishala. అతనొక వృషలుడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అయితే మనకి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అయినటువంటి వారినేమో శాలివాహన శక ప్రారంభకుడు అని చెప్పేసి పిలుస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి గాట్ ద టైటిల్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాలివాహక యుగము. ఓకేనా, విక్రమ యుగము స్టార్టెడ్ బై కుంతల శాతకర్ణి, బట్ ద శాతవాహన డైనస్టీ స్టార్టెడ్ బై శ్రీముఖుడు. ఎస్, ద శ్రీముఖుడు గ్రేట్నెస్ ఈవెన్ రిటర్న్ ఇన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. శ్రీముఖుని యొక్క గొప్పదనాలను గురించి నానాగఢ్ శాసనంలోనూ
పేర్కొనడం జరుగుతుంది. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దాట్ ద గ్రేట్ పర్సనాలిటీ ద దేవి నాగానిక was also a great personality. She explained about the greatness of the Srimukha in Nanagarh inscription. నానాఘడ్ శాసనంలో పేర్కొనడం జరుగుతుంది. అవునా? ఎస్, నానాఘడ్ శాసనము ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద శ్రీముఖ గ్రేట్నెస్. ఓకేనా? యా, ఇన్ ద నానాఘడ్ ఇన్స్క్రిప్షన్ షీ ఎక్స్ప్లెయిన్డ్ Srimukha as the name Raya. Srimukha as the name Raya Sirichimukha. Raya Sirichimukha Satavahana. ఓకేనా? ఏ పేరుతో పిలవడం జరిగింది గాయస్? టెల్ మీ. ఎస్, రాయ సిరిచిముఖ ఆర్ రాయ సిముఖ और రాయసిముఖ శాతవాహన అనే నేమ్తో పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ద రాయసిముఖ శాతవాహన అండ్ ద రాయ సిరిసిముఖ శాతవాహన, దీస్ ఆల్ ఆర్ ద టైటిల్స్, దీస్ ఆల్ ఆర్ ద నేమ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. అండ్ సైమల్టేనియస్లీ హిజ్ గ్రేట్నెస్ విచ్ వాజ్ ఆల్సో రిటర్న్ ఆన్ ద కాయిన్స్. ఆ నాణ్యాలపైన కూడా ఇతని యొక్క గొప్పదనాలైనటువంటి రాయడం జరుగుతుంది. అవునా? వేర్ వి గాట్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ దీస్ శ్రీముఖుని యొక్క నాణ్యాలైనటువంటి మనకి ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి గాయస్? ఎస్, శ్రీముఖుని యొక్క నాణ్యాలైనటువంటి మనకి ముఖ్యంగా వచ్చేసి కోటి లింగాలలో కనబడుతున్నాయి. ఓకేనా? కోటి లింగాలలో కనబడుతున్నాయి. కోటి లింగాలు శాతవాహన కాయిన్స్ వర్ ఎక్స్కావేటెడ్. ఓకేనా? శాతవాహనుల యొక్క నాణ్యాలైనటువంటి బయటపడ్డాయి. బిహాఫ్ ఆఫ్ దాట్ అబౌట్ ద 8 కాయిన్స్ వర్ ఎక్స్కావేటెడ్. దోస్ మోస్ట్ ఆఫ్ ది కాయిన్స్ వర్ 14 కాయిన్స్. అవి ముఖ్యంగా 14 నాణ్యాలు. ఓకేనా? 14 కాయిన్స్. ఓకే, దేర్ వి కెన్ సీ, అక్కడ మనకి కోటిలింగాలలో ఎస్ సిరిచిముఖ అనే వర్డ్ అయినటువంటిది రాయడం జరిగింది. సిరిసిముఖ. ఓకేనా? ఆర్ ద సిరిచిముఖ. ఓకే, సిరిచిముఖ, సిరి శాతవాహన. ఓకేనా? సిరి శాతవాహన. These all are the names which were written on the కోటిలింగాలు. ఓకేనా? కోటిలింగాలలో సిరిచిముఖ అండ్ సిరి శాతవాహన, దిస్ ఆల్ వర్ రిటర్న్. ఇవన్నీ కూడా కోటిలింగాల నాణ్యాలపైనే కనబడతాయి. ఇవి కాకుండా తెలంగాణ ప్రాంతంలో కొండాపూర్ అనే ప్రాంతంలో కూడా ఈయనకు సంబంధించినటువంటి కాయిన్స్ అయినటువంటి బయటపడ్డాయి. హిస్ కాయిన్స్ ఈవెన్ ఎక్స్కావేటెడ్ ఎట్ కొండాపూర్. ఓకేనా? ఈవెన్ హిస్ కాయిన్స్ వర్ ఆల్సో ఎక్స్కావేటెడ్ ఎట్ కొండాపూర్. కొండాపూర్లో కూడా అబౌట్ 2000 కాయిన్స్, దాదాపుగా 2000 నాణ్యాలైనటువంటి బయటపడ్డాయి. ఓకేనా? అబౌట్ 2000 కాయిన్స్ వర్ ఎక్స్కావేటెడ్. 2000 నాణ్యాలు బయటపడ్డాయి. అందులోనేమో ఓకే సిరిచిముఖ సాద్వాహన, సిరిచిముఖ సాద్వాహన. ఓకేనా? అలా డిఫరెంట్ నేమ్స్ అయినటువంటి మనకి కనబడుతున్నాయి. వేరే వేరే పేర్లు అయినటువంటి ఈయన యొక్క గ్రేట్నెస్లో మనము చూడొచ్చు. అవునా? మరి మనకి ఈ శ్రీముఖుడైనటువంటి వారు, హీ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ రూలర్. హీ వాజ్ వర్క్డ్ అండర్ మౌర్యన్ డైనస్టీ. ఈయన మౌర్యుల కింద పనిచేయడం జరుగుతుంది. మనకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే అశోకుని యొక్క 13వ శిలాశాసనమైనటువంటిది, అశోకాస్ ద 13th ఇన్స్క్రిప్షన్,
దట్ 13th inscription says about the greatness of the Satavahanulu, and there he discussed అక్కడ ఓకే Andhra leaders, Andhra rulers worked as feudatories. ఆంధ్ర రాజులైనటువంటి వారు సామంతులుగా పనిచేశారు అని చెప్పేసి 13th inscription ఆఫ్ అశోక 13వ శిలాశాసనమైనటువంటిది తెలియజేస్తుంది. 13th inscription ఆఫ్ అశోక ఎక్స్ప్లెయిన్ దట్ శాతవాహనులు వర్క్డ్ as feudatories అండర్ ది మౌర్యాస్. 13వ శిలాశాసనమైనటువంటిది ఆంధ్ర రాజులైనటువంటి వారు ఆంధ్రులు మౌర్యులకి సామంతులు అని చెప్పేసి ఆయన చెప్తాడు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు అనేది కనబడుతుంది. ఇన్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ we can see greatness of the Satavahanas with the different names. వివిధ పేర్లతో అతని యొక్క గొప్పదనాలైనటువంటి అందులో రాయబడ్డాయి. మీ అందరూ కూడా గమనించాలి. యూ పీపుల్ మస్ట్ హ్యావ్ అవేర్నెస్ దాట్ దీస్ ఫెలో ఆర్ ద గ్రేట్ పర్సనాలిటీ, దీస్ గ్రేట్ రూలర్ patronized about 52 జైన పోయిట్స్. 52 మంది జైన కవులైనటువంటి వారిని ఆదరించాడు. ఎంతమందిని ఆదరించాడు? 52 మంది జైన కవులైనటువంటి వారిని ఆదరించడం జరుగుతుంది. 50 మంది జైన పండితులు లేదా 52 మంది జైన సన్యాసులు. అబౌట్ ద 52 జైన monks were patronized by the Srimukha that was majorly known from జినప్రభ సూరి. ఆ వ్యవహారాలైనటువంటివి జినప్రభ సూరి కల్పప్రదీప అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఎంతమంది? టెల్ మీ గైస్, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ది monks were patronized? 52 Jaina monks were patronized. That was majorly known from Jinaprabha Suri. That was majorly known from the Jinaprabha Suri. అలా జినప్రభ సూరి అతని ప్రకారం మనము ఓకేనా, జినప్రభ సూరి అతని ప్రకారం శ్రీముఖుడు 52 మంది జైన సన్యాసులైనటువంటి వారిని ఆదరించాడని, మరి అతను ఒక గొప్ప జైన మతాభిమాని అని కూడా పేర్కొనడం జరుగుతుంది. దట్ వాజ్ సపోర్టెడ్ దాట్ హీ వాజ్ అ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ జైన రిలీజియన్. డ్యూరింగ్ హిస్ టైమ్ పీరియడ్ కోటిలింగాలు became one of the important site of Jainism. జైన మతానికి అతి ముఖ్యమైనటువంటి స్థావరంగా మారుతుంది. మరి ఇతని యొక్క గురువు అయినటువంటి వారు కాలకసూరా. ఓకేనా, ఇతని యొక్క జైన మత గురువు అయినటువంటి వారు కాలకసూరా. The Kalakasura was also one of the important personality. He was గురు ఆఫ్ శ్రీముఖ. ఇతను శ్రీముఖుని యొక్క గురువుగా ఆదరణ పొందుతాడు. ఓకేనా, ఈయన ఎవరి యొక్క గురువుగా ఆదరణ పొందుతాడు గైస్? ఈజ్ ద కాలకసూర అని పిలువబడేటువంటి గురువు శ్రీముఖుని యొక్క గురువు. అయితే మీరు బాగా గమనించాలి. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ హీ వాజ్ అ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ ది జైనిజం. ఈయన మొదట జైనమత అభిమానిగా పనిచేయడం జరుగుతుంది. జైనమత అభిమానిగా ఉన్నటువంటి వాడు. హీ వాజ్ ద ఫస్ట్ ఫాలోవర్ ఆఫ్ ది జైనిజం, బట్ లేటర్ హీ కన్వర్టెడ్ ఫ్రమ్ జైనిజం టు వేదిక్ రిలీజియన్. ఓకేనా, ఆ తర్వాత ఈయన ముఖ్యంగా వైదిక మతానికి మారడం జరుగుతుంది. అందులో అతి ముఖ్యంగా వచ్చేసి ఈయన కార్తికేయ స్వామిని, కార్తికేయ స్వామిని ఆదరించాడు. కార్తికేయ స్వామి ఎస్పెషల్లీ వర్షిప్డ్ ఫర్ వార్స్. ఈయన కార్తికేయ స్వామిని యుద్ధాల కోసం పూజించడం జరుగుతుంది. ఈయన దేనికోసం పూజించాడు గాయస్? ఎస్, హీ ఎస్పెషల్లీ వర్షిప్డ్ ఫర్ వార్స్. ఈయన యుద్ధాల కోసం పూజించడం జరుగుతుంది. బిహాఫ్ ఆఫ్ దట్ ద కార్తికేయ స్వామి ఆల్సో నోన్ యాజ్ ద సుబ్రహ్మణ్య స్వామి ఆల్సో నోన్ యాజ్ ద మురుగప్ప. యు ఆల్ అవేర్ ఆఫ్ దట్ ద మురుగప్ప గ్రేట్నెస్ విచ్ వాజ్ రిటన్ ఇన్ తిరుమురుగప్ప రై. మురుగప్ప యొక్క గొప్పదనాలను గురించి తిరుమురుగప్ప రై, ఓకేనా,
తిరుమురుగప్ప రై అనే ఒక గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. దీస్ తిరుమురుగప్ప రై, ద బుక్ విచ్ వాజ్ ఎస్పెషల్లీ రిటన్ బై నక్కియార్ ఇన్ సంగం లిటరేచర్. ఓకేనా, ద తిరుమురుగప్ప రై book which was written by the Nakyar, the Murugappa worshipped for the vase. Here also the great Satavahana ruler Sri Mukkudu worshipped the Kartikeya Swami, also known as the Subramanya Swami, also known as the Tirumurugappa or the Murugappa. ఓకేనా, అలా ఫస్ట్ ఏమో జైన మతాన్ని ఆదరించాడు. He was first follower of the Jainism, but he later converted from the Jainism to Vedic religion. జైన మతం నుంచి వైదిక మతంలోకి మారిపోవడం జరుగుతుంది. డ్యూరింగ్ హిస్ టైమ్ పీరియడ్ బొమ్మలమ్మ గుట్ట ఆల్సో బికేమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జైనా సైట్. ఓకేనా, జైనా సైట్ ఏది? బొమ్మలమ్మ గుట్ట. ఓకేనా, ఎస్, ద బొమ్మలమ్మ గుట్ట విచ్ వీ క్యాన్ సీ నియర్ టు కోటిలింగాలు. కోటిలింగాలకు దగ్గరలో మనకి బొమ్మలమ్మ గుట్ట అని పిలువబడేటువంటి ఒక ప్రాంతమైనటువంటిది కనబడుతుంది. దిస్ వాజ్ ఆల్సో బికేమ్ ద ఇంపార్టెంట్ సైట్. ఇది కూడా ప్రధానంగా ముఖ్యమైనటువంటి జైనమత స్థావరంగా ఆదరణ పొందుతుంది. జైనిజం ఇంపార్టెంట్ సైట్ డ్యూరింగ్ ది శ్రీముఖ టైం పీరియడ్. ఓకేనా, కానీ తర్వాతకి శ్రీముఖుడు జైన మతాన్ని వదిలేశాడు. ఇన్ లేటర్ ఫేజెస్ హీ లెఫ్ట్ ద జైనిజం అండ్ he purely followed yes Griha Sutra. ఓకేనా, he purely followed Griha Sutra. I think you all know that the Griha Sutra you all read in Indian history. Even though I'll say అయినా కూడా నేను చెప్తాను వినండి. the Griha Sutra, it does means as per the Vedic culture. ఓకేనా, ఫస్ట్ 25 years we have to follow the brahmacharya. Second 25 years we have to get married. We have to involve in marital life. వైవాహిక జీవితంలో తర్వాత 25 సంవత్సరాల పాటు జీవించాలి. దెన్ ఆఫ్టర్ we have to follow Vanaprasthana. The third 25 years we have to follow the Vanaprasthana. Vanaprasthana అని పిలువబడేటువంటి ఒక దానిని మీరు ఆచరించాలి. మరి ఆ వనప్రస్థానమైనటువంటిది ఏంటి అంటే అడవుల్లోకి వెళ్ళి అడవులలో తిరిగి మీరు జ్ఞానమైనటువంటిది సంపాదించాలి. యూ హ్యావ్ టు రోమ్ ఇన్ ఫారెస్ట్ అండ్ యూ హ్యావ్ టు గ్యాదర్ ద నాలెడ్జ్ ఆఫ్ సొసైటీ. సామాజిక జ్ఞానమైనటువంటిది మీరు సంపాదించి తీరాలి. అవునా, ఆ తరువాత 25 సంవత్సరాల పాటు సన్యాస జీవితమైనటువంటిది, ఏ జీవితము? సన్యాస జీవితమైనటువంటిది గడపాలి. యూ హ్యావ్ టు ఫాలో ది సన్యాస పాత్. ఓకేనా, యూ హ్యావ్ టు ఫాలో ది విచ్ పాత్ గైజ్? ది సన్యాస పాత్ ఇన్ ద లాస్ట్ 25 years. ఓకేనా, ఇక చివరి 25 సంవత్సరాల పాటు చివరి 25 సంవత్సరాల పాటు సన్యాస జీవితమైనటువంటిది గడపాలి. అలా మొదటి 25 సంవత్సరాల నుంచి ఆయన గడపకపోయినా ఆయన వనప్రస్థానాన్ని మాత్రం పర్టికులర్గా ఆదరించాడు. హీ ప్యాట్రనైజ్డ్ అండ్ హీ ఫాలోడ్ దీస్ థర్డ్ స్టేజ్ ఆఫ్ గృహసూత్ర. He went into the forest and gathered the knowledge. Okay, వనప్రస్థాన జీవితాన్ని అనుభవించినటువంటి వాడు ద గ్రేట్ పర్సనాలిటీ శ్రీముఖ. ఓకేనా, డ్యూరింగ్ హిస్ టైమ్ పీరియడ్ ద జైన ఫాలోవర్స్ స్టార్టెడ్ రివోల్ట్ అగేన్స్ట్ హిమ్. ఇతని కాలంలో జైన సన్యాసులైనటువంటి వారు, జైన మత ప్రచారకులైనటువంటి వారు తిరుగుబాటుని చేయడం జరుగుతుంది. ఆ తిరుగుబాట్లలో ఒక గొప్ప రాజు అయినటువంటి వాడు మరణించడం జరిగింది. హీ డైడ్ ఇన్ ద రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. మత వ్యవహారాలు, మత కల్లోలాలలో ఈ శ్రీముఖుడైనటువంటి వాడు మరణం పొందుతాడు. అర్థమైందా? శ్రీముఖుడైనటువంటి వాడు మరణం
పొందడం జరుగుతుంది. అట్లా మొదటి రాజు శ్రీముఖుడు. ఓకే, అట్లా సి గాయ్స్, his greatness majorly known from Matsya Puranam, Vayu Puranam, Vishnu Puranam, Bhagavata Puranam, and the great Kotalingalu coins and Kondapur coins, and simultaneously the great personality, the Ashoka inscriptions also explained. అశోకుని యొక్క శాసనాలు కూడా ఇతని యొక్క గొప్పదనాలను గురించి తెలియజేస్తాయి. అందులో అశోకుడైనటువంటి వాడు రాయ అనే ఒక టైటిల్ని కూడా ఇచ్చినట్టు కొంతమంది చరిత్రకారులు కూడా చెప్తున్నారు. Few historians like the D.C. Sarkar and the great personality R.G. Bhandarkar, they supported that the Raya title which was given to the great personality Shrimukha, అలా by the అశోకుని చేత రాయ అని పిలువబడేటువంటి ఒక బిరుదుని పొందాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అలా ఎన్ని సంవత్సరాలు పరిపాలించామన్నది ముఖ్యం కాదు మిత్రమా, బుల్లెట్ దిగేలాగా పరిపాలించామా లేదా అనేదే ముఖ్యం. అలా ఒక గొప్ప రాజు. దిస్ ఇస్ హౌ వి కెన్ సీ ద గ్రేట్ రూలర్, ద శ్రీముఖ. శ్రీముఖుడు వర్క్డ్ అండర్ ది మౌర్యాస్. దట్స్ వై వి డిసైడెడ్ శ్రీముఖుడు అండ్ దీస్ శాతవాహన డైనస్టీ వర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీ. మౌర్యుల యొక్క సామంతులుగా కూడా వీరు పనిచేయడం జరుగుతుంది. అలా శ్రీముఖుడైనటువంటి వాడు మరణించాడు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ శ్రీముఖ వి కెన్ సీ ద గ్రేట్ రూలర్ వాజ్ కృష్ణ. శ్రీముఖుని తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప రాజు అయినటువంటి వాడు కృష్ణుడు. ఇతను కూడా ఒక గొప్ప రాజవంశానికి చెందినటువంటి వాడే. అంతేకాకుండా ఇతని యొక్క గొప్పదనాలైనటువంటివి మత్స్య పురాణము ఆధారంగా పేర్కొనడం జరుగుతుంది. హిస్ గ్రేట్నెస్ ఆల్సో మేజర్లీ నోన్ ఫ్రమ్ మత్స్య పురాణ. అకార్డింగ్ టు ద మత్స్య పురాణ హీ కాల్డ్ యాజ్ కృష్ణ. అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ హీ కాల్డ్ యాజ్ కన్హా. శాసనాల ప్రకారం ఏమో ఇతడిని కన్హుడు అని చెప్పేసి, పురాణాల ప్రకారం ఇతడిని కృష్ణుడు అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు రెండవ రాజు అయినటువంటి వాడు కృష్ణుని యొక్క గొప్పదనాలను గురించి నేర్చుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద గ్రేట్ రూలర్ కృష్ణ. ఓకే.